సో ఇదే నా పాత బైక్. హాయ్ గైస్, దిస్ ఇస్ ఈశ్వర్ బొలగార్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ బొలగార్ ఫిట్నెస్. అయితే ఇదొక స్పెషల్ డే నాకు. సో ఈరోజు మన కొత్త బైక్ డెలివరీ తీసుకోబోతున్నాము. అసలు ఎందుకు ఆల్రెడీ ఇంకో బైక్ ఉన్నప్పుడు ఇంకో కొత్త బైక్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు తీసుకుంటున్నావు, ఎంత పడ్డది, ఏంది కథ, ఎప్పుడు బుక్ చేసినావు, అదంతా ఈ వీడియోలో చెప్తానమాట మీకు క్లియర్గా. సో మనం 3 days అయింది వర్కౌట్ చేయక, బట్ స్టిల్ చూసిరా ఆ పంపు, ఆ గెయిన్స్ అదంతా ఇంకా పోలేదు. 3 days నుంచి కొంచెం కోల్డ్ ఉండే. సో నార్మల్ కోల్డ్ నాకు ఎప్పుడైనా నార్మల్గా రేర్గా వస్తుంది. కోల్డ్ వచ్చినప్పుడల్లా ఆ బాడీ పెయిన్స్ అదంతా వచ్చేస్తుంటాయి అనమాట. అందుకే నేను ప్రాపర్గా గట్టిగా మాట్లాడలేకపోతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ఇక్కడ నుంచి ఇప్పుడు నేను కూకట్పల్లి వెళ్ళాలి. కూకట్పల్లి ఎన్ఫీల్డ్ షోరూంలో బండి బుక్ చేశాను అనమాట. ఒక 1 week కూడా కాలేదు నేను పోయి నేను మాట్లాడి. సో మంచిగా క్లియర్ అక్కడ వెళ్ళిన తర్వాత క్లియర్గా మాట్లాడదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బ్రేక్ఫాస్ట్ అట్లా కంప్లీట్ చేసుకుంటాం. మళ్ళీ అప్పుడు ఇక్కడ ఎప్పుడు తింటామో తెలియదు. సో ఎక్కడ పోయినా కూడా మనం చీట్స్ చేయం కదా. సో అది మెయిన్గా ఫోకస్ చేసుకుంటాం. ప్రజెంట్ నా వెయిట్ 66.7 అట్లా చూపిస్తుంది కదా, కానీ ఎంప్టీ స్టమక్ వెయిట్ వచ్చేసి 65 పాయింట్ చేంజ్ ఏమో ఉంది. సో బ్రేక్ఫాస్ట్ తర్వాత మన వెయిట్ అనమాట ఇది. అదే 65 చేంజ్ ఉంది. నేను ఈ ట్రావెల్ చేసిన కదా మధ్యలో, ఆ ట్రావెల్ చేసినప్పుడు అసలు మ్యాక్సిమం లాంగ్ వీడియోస్ తీయలేదు నేను, షార్ట్ వీడియోస్కే సరిపెట్టిన. ఆ సోలో ట్రావెల్లో ఇప్పుడు మనం వీడియోస్ తీసుకోవాలి అండ్ ఎడిట్ చేయాలంటే చాలా కష్టమవుతుండే. సో అందుకే ఇంకోటి నేను వర్కౌట్ చేయాలి, నెక్స్ట్ డే 7కి వెళ్ళాలి, ప్లాన్ చేసుకోవాలి. సో అదంతా దాని మధ్యలో లాంగ్ వీడియోస్ అంటే చాలా కష్టమని తీయలేదు. సో అక్కడ నేను 1800 నుంచి 2000 క్యాలరీస్ తిన్నాను అనమాట. సో ఆ 2000 క్యాలరీస్ తిన్నప్పుడు ఇంకోటి 18,000 నుంచి 20,000 స్టెప్స్ అయినాయి ఎవ్రీడే. సో అప్పుడు నేను ఏమంటారు ఫ్యాట్ లాస్ అయినా, రివర్స్ డైటింగ్ అని చెప్పినాను కదా. సో అప్పుడు కొంచెం ఫ్యాట్ లాస్ ఉండే. దాని తర్వాత నేను కొంచెం ఏమంటారు ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయినా. సో అక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఇంటికి వచ్చినప్పుడు 63 ఉండే అనమాట వెయిట్ నాది. సో దాని తర్వాత నేను పుట్ ఆన్ అయినా కొంచెము. ఇప్పుడు నా నెక్స్ట్ ప్రెప్ కూడా స్టార్ట్ కాబోతుంది. సో దాని గురించి కూడా మీకు ప్రాపర్ అప్డేట్ ఇస్తా. దాని తర్వాత ఒక సిరీస్ ప్లాన్ చేస్తున్నా. సిరీస్ కావాలొద్దో కంపల్సరీ కమెంట్ చేయండి. అయితే ఇది నవరాత్రులు కదా, సో ఈ టైంలో నేను ఎగ్స్ కూడా కన్జ్యూమ్ చేయను అనమాట. సో అట్లాంటప్పుడు నా ప్రోటీన్ ఇంటేక్ హిట్ చేయడం కొంచెం కష్టమైపోతూ ఉంటుంది. సో అట్లాంటప్పుడు నేను తీసుకునేది వచ్చేసి మజిల్ బ్లేజ్ బయోజైమ్ పర్ఫార్మెన్స్ వే. సో ఇది 2 scoops తీసుకుంటా నేను. ఇన్ జనరల్ టైంలో 1 scoop తీసేసుకుంటా. ఇప్పుడు నేను నార్మల్ టైంలో ఎగ్స్ తింటుంటా కాబట్టి కొంచెం ఈజీ అయిపోతుండే. బట్ ఇప్పుడు ఈ నవరాత్రుల టైంలో అసలు ఎగ్స్ కూడా కన్జ్యూమ్ చేయను కాబట్టి పన్నీర్ నుంచి కంప్లీట్ చేయడం కష్టమే. పన్నీర్ కానీ రాజ్మా కానీ ఇవన్నీ నుంచి. సో దానికోసమే 2 scoops వే ప్రోటీన్ యాడ్ చేసుకుంటాను అనమాట. ఇది వచ్చేసి మజిల్ బ్లేజ్ బయోజైమ్ పర్ఫార్మెన్స్ వే అండ్ ఇది నా దగ్గర ఉంది వచ్చేసి చాక్లెట్ ఫ్లేవర్ ఉందన్నమాట. అండ్ ఇది క్లినికల్లీ టెస్టెడ్ కూడా. మీకు తెలిసిందే నేను మజిల్ బ్లేజ్ ప్రోడక్ట్ దగ్గర 2 years నుంచి వాడుతున్నాను అనమాట. అండ్ నా కోడ్ ఈశ్వర్ ఎంబీ యూజ్ చేయండి, మీకు మజిల్ బ్లేజ్ యాప్ ఆర్ వెబ్సైట్లో మంచి డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇదే ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే, సో దీని బయో అవైలబిలిటీ బెటర్ ఉంటుంది అన్నమాట వేరే ప్రోటీన్తో కంపేర్ చేసుకుంటే. అంటే మీకు ప్రోటీన్ అబ్జర్ప్షన్ రేషియో అనేది 50% ఎక్కువ ఉంటుంది నార్మల్ ప్రోటీన్తో కంపేర్ చేసుకుంటే. ఇంకోటి ఇది క్లినికల్లీ టెస్టెడ్ కూడా. సో దీని పర్ సర్వింగ్కి మనకు అరౌండ్ 25 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. అంటే నేను ఇది ఎవ్రీడే 2 scoops యాడ్ చేసుకుంటా అని చెప్పిన కదా, అయితే 50 grams ఆఫ్ ప్రోటీన్ మనకు సరిపోతుంది అనమాట. సో అందుకే నేను ఈ మజిల్ బ్లేజ్ బయోజైమ్ పర్ఫార్మెన్స్ వే రికమెండ్ చేస్తాను. ప్రతిసారి నేను రికమెండ్ చేయడానికి అదే రీజన్. సో ఈశ్వర్ ఎంబీ కోడ్ యూజ్ చేయండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు మజిల్ బ్లేజ్ యాప్ ఆర్ వెబ్సైట్లో ఏం కొన్నా కూడా మన కోడ్ ఈశ్వర్ ఎంబీ యూజ్ చేసినారు అనుకోండి, మీకు అడిషనల్ డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట. సో కంపల్సరీ చెక్అవుట్ చేయండి మర్చిపోకుండా. టైం 10:23 అవుతుంది. అసలు అంటే నేను 10:30 కల్లా అక్కడ రీచ్ అయిపోదాం అనుకున్నా, కానీ కొంచెం లేట్ అయింది. ప్రతిసారి ఇది ఎందుకు అవుతుందో తెలియదు, ప్రతిసారి లేట్ అవుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ నుంచి నాకు చాలా దూరం ఉంది, ఒక 50 నిమిషాలు పడుతుండొచ్చు నేను ట్రావెల్ చేయడానికి. సో అంతలోపు మన గౌరవన్న అండ్ శివన్న వీళ్ళందరూ వచ్చేస్తారన్నమాట. సో లాస్ట్ బైక్ మీరు చూసుంటే శివన్ననే చాలా చేసిన అనమాట బైక్. సో ఈ బైక్ కూడా శివన్న చేతుల మీదనే తీసుకుందాం అనుకుంటున్నా. మనం రెడీ అయిపోయినాము, ఖాళీ షూ వేసుకొని స్టార్ట్ అయిపోయాం. ఫైనల్లీ మన ఏమంటారు బైక్ డెలివరీ పాయింట్ దగ్గరకు వచ్చేసినాము. ఇప్పుడు మనం తీసుకునే బైక్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ GT 650 మిస్టర్ క్లీన్ ఎడిషన్ అనమాట. నాదేదైతే మీకు R15 బైక్ తెలుసో, సో R15 బైక్ తీసుకోకన్నా ముందు ఇదే ఉండే, కానీ దీనికి వెయిటింగ్ పీరియడ్ చాలా ఉండడము. సో అప్పుడు మనం ఫైనాన్షియల్గా అదంతా ఉండడం,
దానివల్ల మనము కొంచెం డౌన్ గ్రేడ్ అయి తీసుకున్నాము. ఎగ్జాక్ట్ 1 year 3 months అట్లా అయింది మనం తీసుకొని. ఆ R15 V4 బయటనే ఉంది, సో ఇంకా కొత్తనే ఉంటుంది, అది అంత నీట్గా పెట్టుకున్నా. ఇది మన సెకండ్ బైక్, నా పేరు మీద ఫస్ట్ బైక్. అది ఏదైతే R15 ఉందో అది శివన్న పేరు మీద తీసుకున్నాను అనమాట. సో అన్న కూడా వచ్చేస్తున్నారు, అన్న రాగానే ఇంకా మాట్లాడదాం మంచిగా. సో ఇదే నా పాత బైక్, సో ఇంకా కొత్తగానే కనిపిస్తుంది అది. అండ్ నేను ఇప్పటి వరకు తిరిగింది కూడా చాలా తక్కువ కిలోమీటర్సే, దగ్గర 15,000 kilometers కూడా తిరగలేదు 14 monthsలో. సో ఇది కూడా లైక్ మా ఫ్రెండ్స్ అందరూ వాడుతున్నాయి కాబట్టి అంత అయింది. నేను తిరిగింది దానిలో మ్యాక్సిమం అంటే ఒక 9,000 kilometers తిరిగింది అంతే 14 monthsలో. అంటే నేను ఎక్కువ లాంగ్ ట్రావెల్స్ అయితే బైక్ మీద చేయలేదు, చాలా రేర్గా. ఇది కూడా ఇంకోటి, నాకు ఇది తీసుకున్నప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయ్యిండే నేను. అది ఎందుకు అని అంటే ఆల్రెడీ నేను నా పాత వ్యూవర్స్కి తెలుసు, నా పాత వీడియోలో చెప్పుండే. సో అది తీసుకున్నప్పుడు ఎందుకు డిసప్పాయింట్ అంటే ఆ పవర్కి, మిగతా అంతా ఓకే ఉండే, ఆ పవర్ జనరేషన్ అంతా బాగాలేకుండే, ఒకటేసారి పికప్ తీసుకోదు అంతా, అదొక డిసప్పాయింట్మెంట్ ఉండే. అండ్ ఇది నేనేం అమ్మట్లేదు, సో ఇది కూడా ఉంటుంది నా దగ్గర. ఈ 150cc ఉంటుంది, దాని తర్వాత ఇప్పుడు వచ్చే 650cc కూడా ఉంటుంది. అండ్ సో నాకు కార్ల కన్నా బైక్లు అంటే ఎక్కువ ఇష్టం అనమాట. సో అందుకే ఇది ఉంటుంది, ఇది కావాలి అది కావాలి అన్నట్టు. ముందలా గుద్దేవు, ముందలా గుద్దేవు. తెలియదానా, తెలియదానా? ఇదే చల్ చేయి అది మరి అలా చేస్తలేదు, ఏం చేయాలి? చిన్నగా అవుతుంది కానీ అడ్జస్ట్ చేస్తా. చిన్నగా ఉన్నాయా? నీకు ఇచ్చేస్తారా మరి? డైరెక్ట్ బైక్ డెలివరీ తీసుకున్న తర్వాత హెల్మెట్ చేంజ్ చేసుకోవడానికి వచ్చిన. ఇది మనకు ఏమంటారు బైక్తో ఇచ్చిన అనమాట కాంప్లిమెంటరీగా, కానీ ఇది వాడితే అంత సేఫ్టీ కాదు. సో అందుకే ఇది SMK హెల్మెట్ తీసుకుందామని వచ్చిండే. ఇదే కానీ దీనిలో ఇప్పుడు ఇది మ్యాట్ ఉంది, సో దీనిలో మనము గ్లాసీ కలర్ తీసుకుంటున్నాము. ఆల్రెడీ ఇది నా R15 వాడేటప్పుడు ఈ తీసుకున్నాను వేగా. ఇది థర్డ్ హెల్మెట్ అనమాట. సేమ్ హెల్మెట్లు 2 పోయి ఉండే, మీకు ఆల్రెడీ వీడియోస్లో చెప్పుండే నేను. అయితే ఇది చాలా తక్కువ, ఇది 1500 1800లో వచ్చింది ఇది. సో ఇది వచ్చేసి 5000 అంట. ఆల్రెడీ ఇది SMK ఇంకోటి ఏదో ఉండే, అది తీసుకుందామని చాలా డేస్ నుంచి అనుకున్నా, కానీ ఆల్రెడీ బైక్ తీసుకున్న తర్వాత ఇక తీసేసుకుందామని ఫస్ట్ వచ్చి హెల్మెట్ చేంజ్ చేసుకుంటున్నాను అనమాట. ఇక ఇది ఇంట్లో పడేయాలి, ఇది వాడాలి SMK. ఇది బాగుంటుందా లేదా కూడా చెప్పండి, మీకు తెలిసి ఉంటే కామెంట్లో. अरे धन में वही रही ఫైనల్లీ మన బండికి పూజ చేయించేసాము. ఇక్కడ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి వచ్చి చేయించేసాం అనమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి డౌట్ ఉండొచ్చు, ఇప్పటికే వీడికి ఆల్రెడీ R15 V4 ఉంది, అది కూడా రీసెంట్గా తీసుకున్నా. 1 year 4 months అయింది, అది ఇంకా కొత్తనే ఉంది అది. సో ఇది ఎందుకు తీసుకున్నా అని. అయితే నేను ఏదైతే R15 V4 కొనకన్నా ముందు నేను GT కోసం చాలా తిరిగిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ లేకుండే, అప్పుడు GTకి చాలా డిమాండ్ ఉండే. 3 to 4 months వెయిటింగ్ పీరియడ్ ఉండే అనమాట. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి వాళ్ళు చెప్పిన డౌన్ పేమెంట్, అప్పుడు నా ఏజ్ కూడా తక్కువ కదా, వాళ్ళు చెప్పిన డౌన్ పేమెంట్ నేను కట్టలేకపోయినా. సో అందుకే 150cc తీసుకున్నా. సో అది కూడా నా ఒక డ్రీమ్ బైక్. అండ్ పెద్దదైతే ఇది, ఎందుకంటే దీని గురించి మనం తిరిగినాం కాబట్టి. అట్లా అవి కొన్ని అయిన తర్వాత ఆల్రెడీ ఈ బైక్ తీసుకోవడానికి ఒక 3 to 4 months ముందే తీసుకుందామని అనుకుని, కానీ నా బర్త్డే టైంకి తీసుకుందామని. ఇది ఏదైతే అక్టోబర్ ఉందో 14th నా బర్త్డే, సో ముందే తీసుకొని నేను ఇంటికి వెళ్తున్నాను అనమాట. సో మమ్మీ వాళ్ళకు కూడా అంతా చెప్పిండే బైక్ తీసేసుకున్నా, నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే.
అయితే దీనిలో ఇదే తీసుకోవడానికి కారణం ఏంటి అని అంటే మనం ఆల్రెడీ ఒకటి ఫిక్స్ అయిపోయి ఉంటాం కదా కలర్, సో ఇదే తీసుకుందామని. అందుకే మధ్యలో ఇంకా చాలా బైక్స్ ఆప్షన్స్ వచ్చినాయి, డిస్ట్రాక్ట్ కాకుండా సీదా పోయి ఇదే తీసుకున్నా. 1 వీక్ అయింది నేను బుక్ చేసేది. నాకు ఇది ఓవరాల్గా 4,28,000 పడ్డది అనమాట. సో ఒకవేళ మనం దీనిలో కలర్ డౌన్గ్రేడ్ తీసుకుని ఉంటే, వేరే కలర్ తీసుకుంటే కొంచెం డబ్బులు కొంచెం తక్కువ అవుతుండే, కానీ చెప్పినా కదా మనం ఫిక్స్ అయినామని ఇదే తీసేసుకున్నాం. ఆ బైక్ ఉంటుంది ఆబ్వియస్లీ, ఆ 150cc అది మైలేజ్ ఇస్తుంది కాబట్టి మనము అక్కడెక్కడ తిరగడానికి పనికి వస్తుంది. సో ఇది డైలీ యూజ్కి యూజ్ చేసేసుకుంటాను అనమాట. సో 650cc, దీని తర్వాత 900ccకి అప్గ్రేడ్ కావాలి మెల్లిగా. బైక్ అయితే తీసేసుకున్నా. అండ్ ఇంకోటి, ఇప్పుడైతే నా ఏజ్ 21, మన ఏజ్ ఇంకొక 4-5 డేస్లో 22 అవుతుంది అనమాట. సో మన బర్త్డేకి 6 డేస్, ఇంకా 6 to 7 డేస్లో. అయితే ఈ ఏజ్లో సో ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేస్తున్నా, ఎట్లా కొంటున్నా అని నేను ఎప్పుడైనా ర్యాండమ్గా సబ్స్క్రైబర్ కలిసినప్పుడు కంపల్సరీ అడుగుతుంటారు ఎవ్రీవన్. బ్రో ఎట్లా కొన్నావు బ్రో, అసలు ఎట్లా చేయగలుగుతున్నావు బ్రో, ఎట్లా, సో నువ్వు కెమెరా కొంటున్నావు, నువ్వు ఆల్రెడీ బైక్ కొన్నావు V4, ఆల్రెడీ ఆ బైక్ కూడా చాలా మందికి డ్రీమ్ బైక్ అనమాట, R15 V4 కూడా. సో తర్వాత ఇప్పుడు ఇది కొన్న తర్వాత అయితే ఇంకా చాలా మెసేజెస్ వస్తాయి, ఇంకా DMస్లో ఆల్రెడీ వచ్చినాయి, నేను కొంతమందికి రెస్పాండ్ కూడా అయినా. అయితే సింపుల్ థింగ్ ఏంటి అని అంటే, నేను నా ఫైనాన్స్ని మేనేజ్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు డబ్బులు సంపాదించడమే కాదు, సో దాన్ని మేనేజ్ చేయడం కూడా రావాలన్నమాట. సో నేను మాన్యువల్గా ఎవ్రీడే నా ఖర్చుల్ని ఎంటర్ చేసుకుంటా. ఒక యాప్ ఉంటుంది మనీ మేనేజర్ అని, సో అది ఫ్రీ వర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఇండ్ మనీ అని ఉంటుంది, సో అది నాకు ఆటోమేటిక్ డేటా ఇస్తుంది అనమాట. సో ఇది నేను మాన్యువల్గా ఏమంటారు మనీ మేనేజర్ అనే యాప్ మాన్యువల్గా నేను ఎంటర్ చేసుకుంటా అంతా. సో అట్లా దాంట్లో నేను ఏదైతే ఎక్కువ ఖర్చులు పెడుతున్నా బయట, ఆ ఖర్చులను తక్కువ చేసుకొని కొంచెం కొంచెం డబ్బులు జమ చేసుకొని, సో అట్లా దీని ఇంకా కొంచెం ఇంటి నుంచి డబ్బులు తీసుకొని అట్లా డౌన్ పేమెంట్ కట్టుకున్నాను అనమాట. సో అది కథ. నేను ఎప్పుడు ఏం కొన్నా కూడా సో మా మమ్మీ చేతి కంపల్సరీ ఉండాలి, మా డాడీ చేతి కంపల్సరీ ఉండాలని సో వాళ్ళ దగ్గర కొన్ని డబ్బులు తీసుకుంటూ ఉంటా. సో అట్లా ఈ బండి డౌన్ పేమెంట్ కట్టేసిన తర్వాత ఈఎంఐ నడుస్తుంటుంది. సో లాస్ట్ బైక్ ఈఎంఐ కూడా 12 months ఉండే, బట్ 8 monthsలో ప్రీ క్లోజ్ చేసుకున్నా. ఈ మంత్ ఈఎంఐ కూడా 18 months ఉంది. బట్ యాజ్ నేను ఆ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఇంకా ప్రాపర్ మెయింటైన్ చేస్తే ఇది కూడా 8 to 9 monthsలో ప్రీపే చేసేసుకోవచ్చు, క్లియర్ అయిపోతుంది అనమాట. సో అట్లా నడుస్తుంది. అయితే మీరు కూడా మీరు ఏదైతే ఖర్చు చేస్తున్నారో అంటే సంపాదించడమే కాదు, ఖర్చు చేసే దగ్గర ఏడ వేస్ట్ ఖర్చులు పోతున్నాయి, ఏడ ఎక్కువ ఖర్చులు పోతున్నాయి, అవి తక్కువ వేసుకుంటే మీరు అనుకున్న ఈ చిన్న చిన్న వాంట్స్ ఉంటాయి కదా, సో ఈ బైక్ ఇదంతా ఇట్లా అట్లాంటివి కొనొచ్చు అనమాట. సో ఇది చిన్నది కాదు పెద్దదే, కానీ ఇక లాంగ్ టర్మ్ నుంచి ఇప్పుడు నేను జనవరి నుంచి కట్ డౌన్ చేసుకుంటూ వస్తే 10 months అయింది. 10 monthsలో నేను తీసుకోగలను బైక్ అట్లా. సో అట్లా మనం చేసుకుంటే కంపల్సరీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటే, దీని గురించి సపరేట్గా ఒక మంచి వీడియోలో మాట్లాడతాను, ఎందుకంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎట్లా చేస్తున్నా ఏంది కథ అనేది. సో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, స్టూడెంట్స్కి అయితే ఇంకా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో దాని గురించి తర్వాత మాట్లాడదాము. అండ్ బైక్ ఎట్లా అనిపించిందో కంపల్సరీ మీకు కమెంట్ చేయండి. సో R15 V4 వన్ ఆఫ్ ది డ్రీమ్ బైక్ ఫర్ ఎవ్రీ మిడిల్ క్లాస్ పీపుల్, అండ్ ఇది కూడా ఇంకో డ్రీమ్ బైక్ అనమాట. సో చాలా హ్యాపీ నేనైతే ఈ ఏజ్లో నేను నాకు కావాల్సిన అన్ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నా విత్ మై మనీ అని అంటే. సో అది చాలా హైప్ ఇస్తుంది అనమాట, హై ఇస్తుంది. అండ్ అది కాకుండా ఆ లైఫ్లో ఏదో ఒకటి చేస్తున్నాం రా అన్న ఫీల్ ఉంటుంది అనమాట. అంటే ఈ బైక్ కొన్నందుకే కాదు, నేను ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తూ ఉంటా. సో అదంతా ఆ ఇన్వెస్ట్మెంట్స్ ప్రాపర్ ఆన్ ట్రాక్ వెళ్ళినప్పుడు రివీల్ చేస్తాను ప్రతిదీ, నేను ఎట్లా చేస్తున్నా, ఎక్కడ చేస్తున్నా, ఎట్లా మేనేజ్ చేస్తున్నా అనేది. సో నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తా, ఖర్చు చేసుకుంటా, ఇంటికి పంపిస్తా, ఎవ్రీథింగ్ ఆన్ పాయింట్ పెట్టుకుంటా నేను. ఏది కూడా అట్లా ఇలా గాలి కొద్దిలేను అనమాట. సో ఇప్పుడు ఇది తీసుకున్నందుకైతే చాలా హ్యాపీ నేను. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఇంకా మాట్లాడదాం, చాలా బైక్ గురించి ఒక వీడియోలో మంచిగా మాట్లాడదాము. ఈ వీడియోకి అయితే ఇంతే. మీకు ఎట్లా అనిపించింది వీడియో కంపల్సరీ కమెంట్ చేయండి. అండ్ అదే కాకుండా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. లవ్ యూ ఆల్.